బ్రేక్ఫాస్ట్ తిందామా? ఒక మనిషికి ఇదే చాలా ముఖ్యం. ఈ మైక్రో ఓవెన్ మన దగ్గర ఉన్నందువల్ల అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతుంది. పని అయిపోయింది. అర్రర్రా, చాలా అద్భుతమైన వాసన. బాగా తిను లాగర్వేక్. 1 2 3 4 5 6 7 8 9. అన్నయ్య మెల్లగా వెళ్ళరా, నేను పరిగెత్తలేకపోతున్నాను రా, బాగా ఆకలేస్తుంది. కమాన్ రంబల్, మన ఒళ్ళు బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 వాసన 8. చాలా అద్భుతంగా ఉంది. వావ్, భోజనం ఇదిగో, నేను వస్తున్నా. రేయ్ బ్రంబల్, ఇటువైపు రా. ఎక్కడికి వెళ్తున్నావు? మనల్ని ఇది పిలుస్తుంది. ఎంత అద్భుతమైన వాసన. నాకు కావాలి, నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఈ పాప్కార్న్ ఇప్పుడు రెడీ అయిపోయింది. తర్వాత 3 నిమిషాల్లో సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యాలి. రే తమ్ముడు, నువ్వు చాలా లావుగా ఉన్నావు. అన్నయ్య, అక్కడ చూడు, ఏదో ఉంది. ఏంటిది? అది నాకు తెలియలేదు తమ్ముడు, కానీ దీన్ని చూసేటప్పుడు ఏదో సూపర్ మిషన్ లాగా ఉంది. ఎందుకంటే ఇందులోంచే కదా బర్గర్ తీసుకెళ్ళాడు. ఏం శబ్దం రా ఇది? ఉండు, నేను చూసి చెప్తాను. అనేకంగా ఇది అలారం అనుకుంటా. రెడీగా ఉంది. బాగుంది. అలాగే ఒక జ్యూస్ కూడా తాగుదామా? తమ్ముడు, ఇదిగో తీసుకో. నాగరికి వస్తున్నాడు, వెళ్ళిపో. మూత వేసి ఉంచినా కూడా పాప్కార్న్ స్మెల్ బాగా వస్తుంది. చాలా అద్భుతం. పాప్కార్న్ ఏది? నా సోడా కూడా లేదు. మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టడానికి వచ్చారు మీరు. దీని తర్వాత నా దగ్గర దొరకారంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు. అన్నయ్య ఆగురా, నేను వస్తున్నా. అన్నయ్య, దయచేసి నువ్వు కాస్త మెల్లగా వెళ్ళరా. 5 నిమిషాల కదా అయింది, త్వరగా రా. ఏంటి, ఏం చెప్తున్నావురా? 5 నిమిషాలే అయిందా? నేను రాలేదు, నాకు ఆకలి వస్తుంది. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయలుదేరతా. రే, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకురా. రే అన్నయ్య, భోజనం వాసన వస్తుంది. ఏంటి, ఎప్పుడు చూసినా భోజనమేనా? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఓ లాగర్విక్ వెళ్ళి తినక ముందు నేను తినాలి. రారా. ఏంటి? ఆగు, నేను వస్తున్నా. ఎప్పుడు రండ్రా కోబట్టి నెలకుమంట్లారా. మళ్ళీ నా ఇంటికి వచ్చారా, నేను వదిలిపెట్టను.
త్వరగా రా. రే బ్రాంబల్, త్వరగా రారా. అరే రే పొడుచుకున్నానే. ఏ బ్రాంబల్, త్వరగా రా తమ్ముడు. ఎటువైపు రా. ఇది చాలా మంచి అవకాశం, ఎందుకంటే లాగర్వికి బయలుదేరాడు. అయితే మనం ఎందుకు వెయిట్ చేయాలి? త్వరగా రారా. నాకు ఏమైంది? కళ్ళు తెలియట్లేదు అన్నయ్య, నన్ను కాపాడురా. బ్రాంబల్, జాగ్రత్త. నా కాలు అన్నయ్య. ఆ లాగర్ వికే దీన్ని పెట్టుంటాడు. అది సరే గానీ నీకు ఏం కాలేదు కదా? నువ్వు దిగులు పడకు, నాకేం కాలేదు. రా, మనం వెళ్ళి ముందు తిందాం. భోజనం కోసం వీడు ఏదైనా చేస్తాడనుకుంటా. ఇప్పుడు ఇందులో నుంచి ఏం భోజనం వస్తుందో తెలియట్లేదు. దీన్ని ఆ లాగర్వికే పెట్టుండాలి. ఇప్పుడు ఇది నాకే కదా సొంతం. మన కోసం చాలా అద్భుతమైన భోజనం కదా. బ్రాంబల్, బ్రాంబల్. రే అన్నయ్య, నేను ఇక్కడున్నాను రా. నీ ముఖం చాలా కామెడీగా ఉంది. నువ్వేమంటున్నావురా? ఆ లాగర్ వికే దీన్ని పెట్టుంటాడనుకుంటా. నేను వాడిని చూసుకుంటాను. అన్నయ్య, అది వదిలి భోజనాన్ని ఇందులో పెట్టు. తమ్ముడు, నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. భోజనాన్ని చూస్తే చాలు, నీకేం తెలీదు. అంతే. ఇప్పుడు 3 నిమిషం. ఎలా ఉంది? మనం తినొచ్చు అన్నయ్యా. అన్నయ్య, నేను చెప్పే తీరాలి. నువ్వు అన్నం చేయడంలో ఎక్స్పర్ట్ తెలుసా? అన్నయ్య, బన్ను రాయిలాగా ఉందిరా. నిజంగా చెప్తున్నావా? అవును తమ్ముడు. ఈ అన్నిటికీ కారణం ఆ లాగర్ వికే. వాడిని ఊరికే మనం వదిలిపెట్టకూడదు. విరగొడతామా? తమ్ముడు, వద్దు, చెప్పేది విను. మనం ఏదైనా తప్పు చేస్తుంటాం, మనం మళ్ళీ చేద్దాము, సరేనా? అలాగా? ఈసారి ఇంకేదైనా ట్రై చేద్దామా? పొద్దున్న చెట్టులు నరకడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అద్భుతమైన పాలు తాగుదాం. అన్నయ్య, ఈసారి ఇది పనిచేసింది అంటున్నావా? తప్పకుండా వర్క్ అవుతుంది. ఎలుకమంటలారా, అన్నిటిని తినేసారా ఏంటి? ఇదిగో వస్తున్నాను. అన్నయ్య, క్యాన్ లో ఉన్న భోజనం గుడ్డిని ఒకటిగా పెట్టురా, ఒకేసారి అయిపోతుంది. ముందు ఇదవని, తర్వాత చూసుకుందాం. ఎలుకమంటలారా, మర్యాదగా బయటికి రండి. రాంబల్, లాగర్ వికి వచ్చాడు, పరిగెత్తి తమ్ముడు. ఇటువైపు రారా. ఎప్పుడు దొరికిపోయారా? రే ఆగురా, అది కుక్ అవుతుంది. ఎక్కడ ఉన్నావా నువ్వు? కదలకుండా ఉండవు. రే ఎలుకబంట్లారా, నా ఇంటికి వచ్చి తినేది కాకుండా ఇంటినే పాడు చేసి పెట్టారు. మిమ్మల్ని ఊరికి వదిలి పెట్టాను. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటిది దాని తోడుతుంది? నా బంగారాన్ని ఏం చేస్తారు? నేను ఆ బాక్స్ లో 2 గుడ్డులు, కొన్ని చాక్లెట్స్, క్యాన్ ఫుడ్ కూడా పెట్టాను. ఏంటి ఓవెన్ లో ఎందుకు క్యాన్ ఫుడ్ అని పెట్టారు? ఇది పగిలిపోతుంది. ఎందుకురా నా ఇంట్లో మాత్రం ఇలా అంతా చేస్తున్నారు? ఇటు చూడరా, లాగర్ విక్ చాలా టేస్ట్ గా ఉన్నాడు.